ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వచ్చేసి అయ్యప్ప స్వామి మాల వేయడానికి వెళ్తున్నాము, ఆత్మకూరుకి వెళ్తున్నాము. అక్కడ అయ్యప్ప స్వామి మాల ఎలా వేయాలో మేము చూపిస్తాం. ఒకానొక సమయంలో అసలు మాల ఎందుకు వేసుకోవాలని క్వశ్చన్ మీలో మీకే వస్తుంది. దానికి కొంతమందికి ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను, వినండి. ఒకానొక సమయంలో శనిదేవుడు ప్రజలందరినీ చిత్రహింసలకి గురి చేస్తుండగా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవడానికి అయ్యప్ప స్వామి తను ఉండే శబరిమల దిగి కిందకొస్తాడు. వచ్చిన శనిదేవుడిని ఇలా అడుగుతాడు, ఎందుకు ఇలా చేస్తున్నాను శనిదేవుడు అని అడగగా అప్పుడు శనిదేవుడు అయ్యప్ప స్వామితో ఇలా పలుకుతాడు, వీళ్ళు గత జన్మలో తెలుసో తెలియక చేసిన పాపాలని ఈ జన్మలోనే అనుభవించాలి, సో అందుకని నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అయ్యప్ప స్వామికి చెబుతాడు. నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి కొద్దిసేపు ఆలోచించిన అయ్యప్ప స్వామి శనిదేవునితో ఇలా అంటాడు, ఇప్పటి నుంచి 45 రోజులు ఎవరైతే నా మాల వేసి నన్ను దీక్షగా పూజలు చేస్తారో, నిష్టగా ఎవరైతే నా పూజల్లో పార్టిసిపేట్ చేసి నన్ను మొక్కుతారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు నువ్వు ఇవ్వకూడదు అని చెప్పేసి అయితే అయ్యప్ప స్వామి శనిదేవుని దగ్గర మాట తీసుకుంటాడు. సో 45 రోజులకే వాళ్ళ కష్టమంతా పోతుందా, వాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందా అని చెప్పేసి శనిదేవుడు అయ్యప్ప స్వామిని ప్రశ్నించగా, వాళ్ళు ఈ 45 రోజులు ఏదైతే కష్టపడతారో అది వాళ్ళు ఈ సంవత్సరానికి మొత్తం పడే కష్టానికి కంటే 2 ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అయ్యప్ప స్వామి చెబుతాడు. సో ఈ కష్టం అంతా ఏంటంటే తెల్లవారుజామున 4 గంటలకి లేసి చలినీటితో స్నానం చేయడం, కటిక నేల మీద నిద్రించడం, అలానే పూజలలో పార్టిసిపేట్ చేయడం, 4 గంటలకు లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పూజ అయిపోయి భజనలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మాత్రమే స్వాములు అనేవాళ్ళు నిద్రించాలి. ఇలా వాళ్ళకి అడుగడుగున కష్టాలు ఉంటాయి. సో వాళ్ళు 45 రోజులు ఏదైతే కష్టాన్ని చూస్తారో అది సంవత్సరానికి మొత్తానికి కష్టంగానే ఉంటుంది అని చెప్పేసి అనని చెబుతాడు. సో అలా శనిదేవుని దగ్గర మాట తీసుకున్న అయ్యప్ప స్వామి ఇలా చెప్పి వెళ్ళిపోతాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు అయితే మాలలు ధరిస్తారు. మాల ధరించడం వల్ల వాళ్ళకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వాళ్ళు మంచి దారిలో పోతారని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. సో ఇదండి ఆ స్టోరీ. ఈ స్టోరీలో ఏమైనా తప్పులు ఉంటే మీరు నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. సో అలా ఈ మాల నాకు ఎంత పడిందంటే 900 రూపాయలకి అయితే నాకు మాల మొత్తం వచ్చేసింది, సెట్ అంతా వచ్చేసింది అనమాట. సో అలా మేము శివాలయంకి వెళ్ళేసి అయితే మా కన్యాస్వామికి అయితే మాల అనేది వేపించి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏమన్నా తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాము. ఉంటాను మరి, బాయ్.